నిశ్చయంతో పనిచేయబోతున్నారు. ఎందుకంటే నినదించారు నిన్న. ఎందుకంటే ఈసారి నేను అమెరికాని ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టబోతున్నాను, దానికి ఎటువంటి సవాళ్ళు వచ్చినప్పుడు ఏదో సలహా ఇవ్వబోతే కూడా ఐ డోంట్ కేర్ అని ఆయన అన్నట్టుగా కూడా జగ్గిరెడ్డి గారు చెప్తా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ట్రంప్ రేపొద్దున వీటి మీద కొంచెం ఆలోచన చేసే అవకాశం ఉంటుందంటారా? అమెరికాని అగ్రరాజ్యంగా చేస్తామనేటువంటి దాని ఆ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మీద కనుక భారాలు మోపేట్లయితే ఎంత గట్టిగా భారాలు మోపితే అంత గట్టిగా అక్కడ ప్రతిఘటన ఎదురవుతుంది అనేది మనం గమనించాలి. ఇక రెండోది, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి చైనా తోటి 60% వేస్తాను లేదా అని అనేకమైనటువంటి ప్రగల్భాలు పలికారు. అది అంత తేలికైనటువంటిది కాదు. గతంలోకి ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఒకవేళ చైనా మీద అంత విధించిన, లేకపోతే కెనడా మెక్సికోల మీద ఎంత విధించినా కానీ ఆ విధించినటువంటి భారం అంతా కూడా అమెరికన్సే భరించాల్సి వస్తుంది. అమెరికన్స్ భరించాల్సి వచ్చినప్పుడు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త సమస్యలకి దారితీస్తాయి అనేది గమనించాలి. అది సమస్యలను కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ఒకవేళ ట్రంప్ నేను ఏమైనా సరే బస్తీ మీద సవాల్ అని ఇతర దేశాల మీద కనుక ఆ విధమైనటువంటి తొడగొట్టి ముందుకు కనుక వెళ్ళేట్లయితే మిగిలినటువంటి దేశాలు కూడా అదే స్థాయిలో స్పందించేటువంటి అవకాశాలను కూడా మనం తక్కువగా చూడరాదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ప్రపంచానికి అమెరికా లేదా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఎంత అవసరమో ప్రపంచంలో ఇతర మార్కెట్లు కూడా అమెరికాకి కూడా అంతే అవసరం అనేది నేను ఇప్పుడు మన ఈ WHO నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలిగింది అనేటువంటి దాన్ని జస్ట్ ఒక కామెంట్ లాగా చూస్తే అది వైదొలిగితే అమెరికాకు కూడా నష్టమే, అమెరికాకు కూడా నష్టమే అనేటువంటి అభిప్రాయం కూడా వెంటనే వచ్చింది. అందువల్ల వాటి ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది ప్యారిస్ ఒప్పందం కానీ లేకపోతే WHO కానీ అనేది మనం ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఈ WHO నుంచి వైదొలగటానికి కారణం ఏమిటంటే అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా WHO వాళ్ళ టర్మ్స్ ని అంగీకరించకుండా ప్రతిఘటిస్తా ఉంది గత కొద్ది సంవత్సరాలుగా. ప్రతిఘటించినప్పుడు దీనికి మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? మనకంటే జనాభా రీత్యా ఇతరత్ర ఎక్కువగా ఉన్నటువంటి చైనా చేస్తున్నటువంటి ఖర్చుకి మనం చేస్తున్న ఖర్చుకి అని చెప్పేసి ట్రంప్ గతంలోనే ఆ విధమైనటువంటి తెచ్చాడు. అని దానివల్ల అమెరికాకి లాభంతో పాటు ఒకవేళ బయటకు వెళ్తే నష్టం కూడా ఉంటుందనేటువంటి రెండో ఒపీనియన్ కూడా వచ్చింది. సరే, దాని మంచి చెట్లు ఎట్లా ఉంటాయి బ్యాలెన్స్ చేయడం అనేటువంటి మనం చూడాలి. ఇక అంతర్జాతీయ విషయాలకు వచ్చేసరికి ఈ విధమైనటువంటి పరిస్థితి మెక్సికో గానీ లేదా కెనడా మీద అయినా చైనా మీద అయినా చేస్తే వీళ్ళు కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాము, ఎట్లా మా మీద ఏ విధమైనటువంటి దాడి చేస్తారని చూస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. అది దాని కూడా మనం చూడాలి. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక చర్చ, ట్రంప్ వస్తే భారత్ కు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? ట్రంప్ నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు భారతదేశానికి ఏ మేరకు ఉపయోగపడతాయి? సరే, ఇక వీసాల గురించి లేదా సిటిజన్షిప్ గురించి మన మిత్రులందరూ చెప్పారు కనుక నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అవి లీగల్ గా కాంప్లికేషన్ డెఫినెట్ గా ఉంటది. అదేవిధంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అక్కడ అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ పేరుతోటి అనేక మందిని గతంలో ఎవరు అధికారంలో ఉన్నా, డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నా, రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నా వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేశారు. ఎందుకంటే వాళ్ళతోటి తక్కువ వేతనంతో పని చేయించుకొని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా అటువంటిది అవకాశం డెఫినెట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే అమెరికాలో పెరుగుతున్నటువంటి ఈ నిరుద్యోగము లేకపోతే ఇటువంటి సమస్యలతోటి కొంత టైట్ చేయొచ్చు. ఏమైనా దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది అని ఒకటి. రెండోది, మన దేశానికి సంబంధించి ట్రంప్ మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారితో ఉన్నటువంటి సంబంధానికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందనేది నా అభిప్రాయం. ఏది అంటే ట్రంప్కి మోడీకి మధ్య కొంత అంటే వ్యక్తులుగా నరేంద్ర మోడీ గారు అంటే భారత్కి అమెరికాకి మధ్య వ్యక్తులు అనేటువంటి వాళ్ళు నిమిత్త మాత్రులు. మనదైనా ఒక పాలసీ ప్రకారం మన ప్రభుత్వం నడవాలి, అమెరికా అయినా కూడా అదే నడవాలి. మొదటిసారి ట్రంప్ అధికారానికి వచ్చినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే
మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ట్రంప్ మైకంలో పడిపోయారు. ఆ మైకంలో పడిపోయి అది ఎంత దాకా పోయిందంటే అబ్ కీ బాత్ ట్రంప్ సర్కార్ అనే దాకా వెళ్ళింది. అవును, ఇందాక వినోద్ గారు చెప్పినట్టు. అవును, స్వతంత్ర భారత చరిత్రలో ఒక దేశ అంతర్గత ఎన్నికల విషయంలో ఏ ప్రధానమంత్రి గాని లేదా ఇంకోళ్ళు గాని ఆ విధంగా బహిరంగంగా కాదు, నాకు తెలిసినంత వరకు రహస్యంగా కూడా ఎక్కడ జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అటువంటిది ఆ విధమైనటువంటి అంటే మన విదేశాంగ విధానానికి కూడా వ్యతిరేకంగా, దాని స్ఫూర్తికి వ్యతిరేకంగా కూడా ఆయన వెళ్ళారంటే ట్రంప్ మైకం ఎంతగా అప్పుడు ఉన్నదనేటువంటిది ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి మొన్నటి ఎన్నికల్లో జాగ్రత్త పడ్డారు. ఎందుకు జాగ్రత్త పడ్డారు ఏమిటి అని చూసినప్పుడు, అంటే గాల్వన్ లోయ ఉదంతాలు అనేటువంటివి ట్రంప్ లేదా అమెరికా యంత్రాంగం పన్నినటువంటి ఒక వలలో మనం చిక్కుకున్నాము. సరే, అది డిఫరెంట్ సబ్జెక్టు. నేను చెప్పేదాని మీద కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, అది వేరే అంశం. ఆ ఉదంతాల తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసేట్లయితే భారతదేశం కొన్ని పాఠాలు నేర్చుకుంది. సరే, చైనా కూడా నేర్చుకుంది, దాన్ని మనమే తప్పు పట్టక్కల. చైనా నేర్చుకుంది, భారతదేశం ఇద్దరు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళా సాధారణ సంబంధాలను పునరుద్ధరించుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం భారత్ చైనాలు. దీన్ని అమెరికాలో ఉన్నటువంటి పాలకవర్గం బైడెన్ అయినా ట్రంప్ అయినా కానీ అది వాళ్ళకి మింగుడు పడేటువంటి అవకాశం లేదు, మింగుడు పడదు. అందువల్ల గతంలో నరేంద్ర మోడీ గారు ట్రంప్ గారు ఇద్దరు బాయి అని చట్టపట్టాలు వేసుకున్నట్టుగా ఈసారి ఉండేటువంటి అవకాశాలు కూడా లేవు. రెండోది, మొదటి టర్మ్లో కూడా మన దేశం నుంచి అమెరికాకి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చాలనేటువంటి చూశారు తప్ప మన దేశం నుంచి ఎగుమతులు చేసినటువంటి సరుకుల మీద ఉన్నటువంటి పన్ను రాయితీని కూడా రద్దు చేసింది ఈ ట్రంపే. దాన్ని ఇంతవరకు పునరుద్ధరించలేదు. అందుకని రెండోది, భారతదేశం అమెరికా మధ్య ఉన్నటువంటి వాణిజ్యం చూసినప్పుడు మన దేశానికి అమెరికా అగ్రశ్రేణి భాగస్వామిగా ఉంది, వాణిజ్య భాగస్వామ్యంతో. మనం మిగుల్లో ఉన్నాం. మనం మిగుల్లో ఉన్నటువంటి దాన్ని బ్యాలెన్స్ చేయాలి, లేదా మా దగ్గర నుంచి ఎక్కువ కొనాలనేటువంటి ఒత్తిడి గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా భారతదేశం మన మీద చేస్తా ఉంది. దాన్ని మనం అంగీకరించడం లేదు ఒక విధంగా. ఎందుకంటే అంగీకరించడం అంటే అమెరికా వస్తువులు మనం కనుక అదనంగా దిగుమతి చేసుకున్నట్లయితే అది మనకి తలకించినటువంటి భారం అవుతుంది. చౌకగా వచ్చేటువంటి చైనా వస్తువులు, చైనా వాటిని మనం వదులుకోవడానికి మన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు సిద్ధంగా లేరు. మొన్ననే GTRA అనేటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి చెప్పింది, 2020 తర్వాత చైనా పెట్టుబడుల మీద, చైనాకు సంబంధించినటువంటి వాళ్ళ వీసాల మీద ఆంక్షలు విధించిన ఫలితంగానే వాళ్ళు ఇప్పుడు మన దేశానికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్, సోలార్ సెల్స్, ఇటువంటి కీలకమైనటువంటి ఎగుమతుల మీద ఆంక్షలు పెడుతున్నారు, లేకపోతే దిగుమతుల్ని ఆలస్యం చేస్తున్నారు అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వెల్లడించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, సోలార్ సెల్స్, ఇటువంటివన్నీ కూడా అంటే చైనా దిగుమతుల మీద ఆధారపడినటువంటి కూడా నరేంద్ర మోడీ గారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే చైనా నుంచి వచ్చేటువంటి పెట్టుబడుల మీద ఉన్న గతంలో విధించినటువంటి ఆంక్షలను కూడా సడలిస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ సర్కార్ ఇండికేషన్స్ ఇచ్చింది. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు ఇవేవి కూడా అమెరికాకి, ముఖ్యంగా ట్రంప్ కి ఆమోదయోగ్యమైనటువంటి అంశాలు కాదు కనుక డెఫినెట్ గా గతంలో మాదిరి స్నేహం ఉంటుందా, లేకపోతే సత్సంబంధాలు ఉంటాయా, లేదా మనల్ని మరింతగా బిగిస్తారా అనేటువంటిది ఒకటైతే, రెండోది మనకున్న ట్రంప్ కున్నటువంటి అమెరికాకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే చైనాకి అగెనిస్ట్ గా కూడగట్టేటువంటి వాటిల్లో భారత్ అనేటువంటిది కీలకంగా ఉంది కనుక మన దేశం మీద అంత దూకుడుగా కూడా వ్యవహరించకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. ఏమైనప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో వెల్లడించేటువంటి విధానాల బట్టి మన దేశం పట్ల కానివ్వండి, లేదా చైనా పట్ల కానివ్వండి, మిగతా దేశాల పట్ల కానీ ఏ విధమైనటువంటి వైఖరి అనుసరిస్తారనేటువంటిది మనం అప్పుడు సమగ్రంగా చర్చించుకుంటే బాగుంటుంది. అప్పుడు కొంత క్లారిటీ వస్తుంది కాబట్టి కొంచెం అప్పుడు పూర్తి స్థాయిలో చర్చించుకోవచ్చు. రైట్ వినోద్ గారు,
ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్ 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా ఉన్నటువంటి 1600 మందిని